ఉమ్మడి అభ్యర్థి బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చల్లవాడ అరవింద్ బాబు గారి అబ్బాయిని నేను ఆదిత్య. మీ అందరికి తెలుసు మీరు ఏమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి కలుపుకుందామని చెప్పి వచ్చాము స్టేడియంకి. మొదటి ఏంటి అంటే ఒకటి వాకింగ్ ట్రాక్ అనేది బాగాలేదని చెప్పేసి కంప్లైంట్ ఉంది, పెద్ద కంప్లైంట్. ఇంకోటి లోపల ఉన్న చెత్తను కూడా బయట పడేయట్లేదు, అది రెండోది. మూడోది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డ్రింకింగ్ వాటర్ కూడా లేవు అని చెప్పేసి విన్నాం మేము. ఎందుకంటే అక్కడ గేట్లు వేసేస్తున్నారు, గేట్ల వాటర్ తెచ్చుకోవడానికి లేడీస్ వస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. లోపల వాటర్ ఉన్నాయండి. ఇది జరిగింది. స్టేడియం అయితే పెద్ద ట్రాక్ 85% బాగా 75% డ్యామేజ్. ఈ 400 ట్రాక్ వచ్చేసరికి ఇప్పుడే 40% డ్యామేజ్ స్టార్ట్ అయింది. అది మొన్న స్విమ్మింగ్ పూల్ లో మోటార్లన్నీ దొంగతనం చేశారు. ఆల్రెడీ అది కేసు రన్నింగ్ లో ఉంది. స్విమ్మింగ్ పూల్ అంటే ఒక అవకాశం ఇవ్వండి. 2 సార్లు వాళ్ళకి ఇచ్చారు కదా, ఒక అవకాశం నాకు ఇవ్వండి. ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే అందరం చూస్తున్న దగ్గరుండి ఎలా ఉంది రాష్ట్రం, ఎలా ఉంది యువత, ఎలా తప్పుదోవ పడుతుంది. కొంచెం ఏదన్నా న్యూస్ సో అంటే మన ఇప్పుడు ఈరోజు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే దీనికి సంబంధించి కావచ్చు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కుంటున్నారు. చాలా కట్టుకున్నాం సార్. ఎందుకంటే ప్రభుత్వం అనేది మారింది, దానిలో సందేహం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ఖచ్చితంగా ఈ స్టేడియం కావచ్చు. ఎందుకంటే ఆనాడు ఎంత శక్తి మన చేతిలోనే ఉంది. మన చేతులారా మనం చేసుకున్నాం, అవునా కాదు? మన చేతులారా మనం చేసుకుని దాన్ని తిరగ రాసుకోవాల్సింది మనమే. ఆ అధికారం మనకుంది, ఆ పవర్ మనకుంది, ఆ రైట్ మనకుంది. ఎందుకంటే ఓటు హక్కు అనేది ఆలోచించి మంచి నాయకుడు ఎన్నుకోవాలి. ఎందుకంటే సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. చల్లవాడ అరవింద్ బాబు గారి గురించి, మళ్ళీ లావుతీ కృష్ణదేవరాయల గారి గురించి మళ్ళీ మనం సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 15 years బ్యాక్ దాని తర్వాత కృష్ణ కూడా చేశారు. నేను కృష్ణ సీనియర్. కోర్టుకి కొంచెం హెడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అవి ఎప్పటి నుంచి 6 months నుంచి చెప్తానే ఉన్నాం, పట్టించుకునేదే లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చింది. ఒక్క నెల ఆగండి అన్న, ఒక్క నెల ఆగండి. జూన్ 4 తర్వాత ఇబ్బంది లేదు సార్. మీ గవర్నమెంట్ రాగానే మేమే మీ దగ్గరకు వస్తాం సార్. మీరు మాకు మాట ఇచ్చారు, మాకు చేసి పెట్టండి. నేను అదే చెప్తున్నా, ఓటు వేస్తాం సార్. మీరు నెక్స్ట్ వచ్చేది మీరే. వచ్చిన తర్వాత మేమే వస్తాం మీ దగ్గరికి సార్. మిమ్మల్ని మీరు అడిగి అది కాదు, ఇది కూడా దీని బ్లాగ్ లో ఇది కూడా ఒక రోజు డెవలప్ చేశారు. పాలిటిక్స్ డెవలప్ చేశారు మా హైదరాబాద్. పోయే మార్గం లేదు, ఆగిపోయి 2 ఏళ్ళు. ఓకే ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం కోటల శివప్రసాద్ స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ జనాల్ని అందరినీ కలిసాము. వాకింగ్కి వచ్చే వాళ్ళు వేల మంది వస్తారండి. వాకింగ్ రోజు వాకింగ్కి వచ్చే వాళ్ళందరినీ, లేదంటే ఇక్కడ స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. అందరూ ఇస్తున్న కంప్లైంట్స్ ఏంటి అంటే ముఖ్యంగా వాకింగ్కి చాలామంది వస్తారు. ప్రతిరోజు 1000 మంది వస్తారు. ప్రతిరోజు వాకింగ్కి 1000 మంది వస్తారు. సో వాళ్ళు చెప్పే ఏకైక మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే వాకింగ్ ట్రాక్ అనేది బాగాలేదు. ఇంకోటి ఏంటంటే వాకింగ్ ట్రాక్ పక్కన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి పూత వచ్చిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయని చెప్పేసి మనం ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా రేసేసాం. కానీ ఇంకా పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే అందరూ వచ్చేది ఎక్సైజ్ అయింది, కార్డియాక్ ఎక్సైజ్ అయింది. ఇంకోటి ఏంటంటే ఏదైతే మనం గాలి పీల్చకుండా స్వచ్ఛంగా ఉండాలి. కాకపోతే ఇక్కడికి వచ్చి అనారోగ్యం గురవుతున్నారు. వాకింగ్కి వచ్చి ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి త్రాగునీరు అనేది సరిగ్గా అందట్లేదు. చాలా దూరంగా ఉండి ఎక్కడికో గేట్ వేసేస్తున్నారు. బయట నుంచి వచ్చి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చాలా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆనాడు కోటల శివప్రసాద్ గారు కింజరపు ఎర్రన్నాయుడు గారి స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ప్రారంభించారండి. దానికి 2 కోట్లు 11 లక్షలతో మొదలుపెట్టి ప్రారంభించారు. ఈరోజు అది తాళవేస్తుంది. అడిగితే సార్ మోటార్లు ఎవరో దొంగలు ఇచ్చారో అంటున్నారు. దానికి మీకు కావాలంటే మీరు ఇది కూడా చూడండి. అప్పుడు
స్టేడియం ఎంత అందంగా కట్టారు, స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా కట్టారు ఏంటి అనేది. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాసన లేవంట, పట్టించుకునే నాదుడు లేడు, అక్కడ తాళం వేస్తున్నారు. అంటే ఇంకోటి అడిగితే ఇంకోటి ఏం చెప్పారంటే 11 లక్షల ఎంతో కరెంటు బిల్లు అనేది చెల్లించాల్సింది ఉందంట, ఇంకా బకాయిలు ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ కనీసం చెత్త ఉంది, చెత్తను బయట పడేసిన నాదుడు కూడా లేదు. మున్సిపాలిటీ వర్క్స్ జరగను కూడా జరగదు. ఇంకోటి డ్రైనేజ్ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్, సీవేజ్ వాటర్ అక్కడే స్టాగ్నెంట్ అయి ఉన్నాయి. ఇంకోటి ఇది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు నిజంగానే చాలా ఇబ్బందులు పడతారు. పాములు కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే గడ్డి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కట్ చేసే వాళ్ళు, దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. చెత్త కూడా అక్కడే ఉంది, మందు బాటిల్ కూడా అక్కడే మనకి కనిపిస్తూ ఉంటే వాకింగ్ ట్రాక్ పక్కన చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఇంకోటి లేడీస్కి సంరక్షణ అవి కూడా లేవు. ఎందుకంటే ఇక్కడ వేరే దానికి కార్యకలాపాలకి అడ్డగా మారింది ఇక్కడ ఈ కోటల్ శివప్రసాద్ స్టేడియం. మీరు చూశారు, వాచ్మెన్ సరిగ్గా లేరు ఇక్కడ పట్టించుకునే. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం రాగానే గోపిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ పెట్టి చెప్పారు, ఏంటి దీన్ని అభివృద్ధి చేయడానికి మేము కమిటీ ఒకటి వేస్తున్నాము అని చెప్పారు. సరే, 4 సంవత్సరాల ముందు కమిటీ వేశారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా? మీరు చూస్తున్నారు కదా దగ్గరుండి, వెనకాల చూస్తున్నారు. ఇక్కడ ఇదిగో ఇదే అన్నా క్యాంటీన్. ఎంతో వేల మంది కార్మికులకి 5 రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు. తాళాలు వేసి అది కూడా ఆపేశారు, మూసేశారు అత్యంతరంగా. ఆ బోర్డు లేదా శిలాఫలకాల్ని పగలగొట్టారు. పెద్ద ఆయన పల్నాటి పులి కోడలి శివప్రసాద్ గారిని అవమానించారు. నిజంగానే ఇలా పేరు మార్చారు. ఎక్కువ చేయవేనా, కాకపోతే ఇది పెద్ద ఆయన కోడలి శివప్రసాద్ గారి హయాంలో కట్టించిన ఇది మీరు మార్చడానికి హక్కు లేదు. అలాగే ఒకటే కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎన్టీఆర్ తీసేసి వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు చేసిందేం లేదు, చేసిన వాళ్ళని కూడా వాళ్ళ పేర్ల కింద పెయింట్లు వేస్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది జరగట్లేదు. ఇప్పుడు దాకా మీ అందరు చూస్తున్నారు, దగ్గరుండి గమనిస్తున్నారు. జనాలు నిజంగా తెలివైన వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. దానికి మేము ఈరోజు తెలుసుకున్న స్పందన నిజంగానే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నిజంగానే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. ఇంకోటి అక్కడ రండి షో చేస్తారు మొత్తం. అరవింద్ బాబుని గెలిపిద్దాం. ఓకే, ప్లేస్ అనేది కేటాయించలేదు ఇప్పటిదాకా. ఇక్కడే పార్కింగ్ పెట్టేశారు. 1000 మంది వస్తారు, 1000 బండ్లు ఉంటాయి. ఆ 1000 బండ్లు ఇక్కడే ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది పొద్దున. కనీసం పార్కింగ్ సపరేట్ ప్లేస్ అనేది కూడా కేటాయించారు. అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ స్టేడియము, కోటల్ శివప్రసాద్ స్టేడియము ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అడ్రస్ చేసి ఆ ఇబ్బందులు అన్నింటినీ తొలగించిన మా పరిధిలో మేము ఎంతవరకు చేయగలం ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తామని చెప్పేసి సభముఖంగా తెలియజేసుకుంటాం. దానికి నేను హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఖచ్చితంగా ఈ సమస్యని అడ్రస్ చేస్తారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి చూస్తాం మేము ఖచ్చితంగా. మళ్ళీ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిజంగానే ధన్యవాదాలండి.